అనగనగనగా రాజకీయాల్లో ఇద్దరు అన్నలు, వారికి చెరో చెల్లి ఉన్నారు. ఆ ఇద్దరు అన్నల తండ్రులు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. మామూలే, తండ్రుల అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంపదను పోగేసుకున్నారు. సహజంగానే సంపద కోసం అన్నా చెల్లెళ్ల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. రక్తం పంచుకు పుట్టిన వాళ్లు బద్ధ శత్రువులయ్యారు. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. తండ్రులు అధికారంలో ఉన్నప్పుడు అన్నల చేతికి రాఖీలు కట్టి తమ మధ్య ఉన్న రక్త సంబంధాన్ని చాటి చెప్పిన వాళ్లే ఇప్పుడు ఆ అన్నల ద్రోహాన్ని బయట పెడుతున్నారు. తన తండ్రి దేవుడు అని, అయితే ఆయన చుట్టూ దెయ్యాలున్నాయని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ కారణంగా కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు కేటీఆర్, సంతోష్ రావే అని భావించాల్సి ఉంటుంది. అన్నపై పై చేయి సాధించడం ఎలా అని కవిత అంతర్మథనం చెందారు. భారత రాష్ట్ర సమితిలో కీలక నాయకుడిగా ఉన్న హరీష్ రావును తనతో చేయి కలపవలసిందిగా కవిత ఒక సందర్భంలో కోరారు. వరంగల్లో భారీగా ఖర్చు చేసి నిర్వహించిన రజతోత్సవ సభలో కూడా ఆమెకు ప్రాధాన్యత దక్కలేదు. అప్పుడు హరీష్ రావు కూడా రజతోత్సవ సభకు దూరంగానే ఉండిపోగా కేటీఆర్ సర్వంతానే వ్యవహరించారు. అదే సమయంలో పార్టీలో కవిత రీ ఎంట్రీని ప్రజలు హర్షించడం లేదని ప్రచారం చేశారు. దీంతో పార్టీలో తనకు చోటు లేదన్న అభిప్రాయానికి కవిత వచ్చారు. పార్టీ పగ్గాలు సోదరుడు కేటీఆర్ చేతికి చిక్కితే తన పరిస్థితి ఏమిటి అని మదన పడ్డారు. ఈ నేపథ్యంలోనే కవిత సొంత పార్టీ ఏర్పాటు ప్రయత్నాలు చేస్తున్నారన్న